చాలా మంది స్టూడెంట్స్ ఐఐటీస్, ఎన్ఐటీస్ డ్రీమ్ చేస్తారు. బట్ ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏంటని డౌట్ వస్తది. మన సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ ఆప్షన్ అమృత విశ్వ విద్యాపీఠం. కానీ ఇది హైప్ కి వర్తేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ బడ్జెట్ కి ఇది సెట్ అవుతుంది. టుడే అయితే నేను మీకు కంప్లీట్ A to Z బ్రేక్ డౌన్ ఇవ్వబోతున్నాను. క్యాంపసెస్, అడ్మిషన్ ప్రాసెస్, సీక్రెట్ ఫీ స్వాప్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లేస్మెంట్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు అమృతలో ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ అండ్ హాస్టల్ లైఫ్ రియాలిటీ గురించి చెప్తాను. సో అది మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్లే ముందు మన యూట్యూబ్ లో కొత్త ఫీచర్ వచ్చింది అనమాట. మీరు అక్కడ వీడియో కింద చూసుకుంటే హైప్ అని ఉంటుంది. సో మీరు అది హైప్ పాయింట్స్ అవ్వచ్చు. సో మీరు ఫ్రీగా పాయింట్స్ అవ్వచ్చు. మీరు ఇస్తే మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది అండ్ వాళ్ళకు కూడా ఒక హెల్ప్ అవుతుంది. మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ చేస్తున్నారు. బికాస్ 4 months గ్యాప్ వచ్చింది మనకి. ఆ 4 months అయిన తర్వాత కూడా సపోర్ట్ అదే అందిస్తున్నారు మీరు. సో ఈ వీడియో కూడా ఇప్పుడులాగా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ది వీడియో. సో ఫస్ట్ క్యాంపస్ ఏమున్నాయి అండ్ ఆల్సో వాటి ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుందాం. అమృత యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ లో రెగ్యులర్ గా టాప్ 10 to 20 యూనివర్సిటీస్ లిస్ట్ లో ఉంటుంది, విచ్ ఈస్ యాక్చువల్లీ ఇంప్రెసివ్ ఫర్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ. నౌ క్యాంపసెస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి కోయంబత్తూర్, ఇది మెయిన్ క్యాంపస్, హైయెస్ట్ డిమాండ్ దీనికే ఉంటది. నెక్స్ట్ అమృతపురి, ఇది మనకి కేరళలో ఉంటది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటది, ఆశ్రమం దగ్గర ఉంటుంది. బెంగళూరు టెక్ హబ్ అని పిలుస్తారు దీన్ని, ఇంటర్న్షిప్స్ కి సూపర్ ఇదైతే. చెన్నై, అమరావతి, నాగర్కోయిల్, ఇవి ఏంటంటే కొత్తగా తీసుకొచ్చిన క్యాంపసెస్ వీళ్ళకి. నేను మీకు ఇచ్చే ప్రోటిప్ ఏంటంటే, మీకు ప్లేస్మెంట్స్ బెస్ట్ గా కావాలనుకుంటే మీరు కోయంబత్తూర్ లేకపోతే బెంగళూరు క్యాంపస్, ఈ రెండింటికి ఎయిమ్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి అడ్మిషన్ ప్రాసెస్, ఇదైతే చాలా కన్ఫ్యూజింగ్ పార్ట్ అనమాట అందరికి. మన అమృతలో బీటెక్ లో అడ్మిషన్ కావాలనుకుంటే 3 మెయిన్ వేస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు AEEE ఎగ్జామ్. ఇదేంటంటే అమృత వాళ్ళు కండక్ట్ చేసే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామ్ ద్వారా మనకి మోస్ట్లీ 70% ఆఫ్ ది సీట్స్ ఫిల్ చేస్తారు. సో ఇది వాళ్ళు ఓన్ గా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్. సెకండ్ వచ్చేసి మనకి JEE మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా, సో రిమైనింగ్ సీట్స్ ఉంటాయి కదా, ఆ రిమైనింగ్ సీట్స్ లో కొన్ని JEE మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని ఫిల్ చేస్తారు. థర్డ్ వచ్చేసి మీకు SAT ఆర్ పియర్సన్. ఇదేంటంటే మీకు మెయిన్ గా NRI స్టూడెంట్స్, స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పిస్తారు అనమాట. నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీరు JEE మెయిన్స్ ఒకవేళ రాసుంటే ఓన్లీ దాంతోనే డిపెండ్ అవ్వద్దు, మీరు AEEE ఎగ్జామ్ కూడా రాయండి. బికాస్ మీరు ఈ ఎగ్జామ్ కూడా రాసి మంచిగా స్కోర్ చేస్తే మీకు అడ్మిషన్ రావడానికి 2x టైమ్స్ మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అడ్మిషన్ కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, కాలేజ్ ఎంట్రీ గైడ్. వీళ్ళు ఏంటంటే చెన్నైలో ఉంటారు. సో వీళ్ళకి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ తో టైఅప్ అయి ఉన్నారు. సో మీకు విత్ ఇన్ 1 week లో మీకు అడ్మిషన్ ఇప్పిస్తారు. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనం ట్రస్ట్ చేయాల్సింది, వీళ్ళు ఈ ఫీల్డ్ లో 7 years ప్లస్ నుంచి అడ్మిషన్స్ ఇప్పిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మన తెలుగు వాళ్ళలో చాలా మందికి కూడా వీళ్ళు అడ్మిషన్స్ ప్రొవైడ్ చేశారు. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అడ్మిషన్స్ కావాలనుకుంటే ఇప్పుడే వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి, కాలేజ్ ఎంట్రీ గైడ్. ఇప్పుడైతే మనం ఫీస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకుందాం, మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. నౌ అమృతలో బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే, మనకి ఫీజ్ అనేవి ఒక ఫిక్స్డ్ గా ఉండవు. ఇప్పుడు కూడా ఫీజ్ అనేవి కంప్లీట్లీ మీ ర్యాంక్ బట్టే ఉంటుంది. సో దాన్నే మనం స్లాబ్ సిస్టమ్ అని అంటాం. స్లాబ్ 1 ఎవరికంటే స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళకి. సో వీళ్ళకి ఏంటంటే టాప్ ర్యాంక్ వస్తే ఫీజ్ అప్రాక్సిమేట్లీ 1 నుంచి 1.2 lakhs per year ఉంటుంది. స్లాబ్ 2 and 3 ఎవరికంటే మిడిల్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి, అండ్ వీళ్ళకి కొంచెం ఫీజ్ తగ్గుతుంది. లాస్ట్ స్లాబ్ 4 ఎవరికంటే రెగ్యులర్ ఆర్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి. సో వీళ్ళకైతే ఫీజ్ కొంచెం 3 to 4 lakhs నార్మల్ గా ఉన్నట్టే ఉంటది. అండ్ ఒకసారి 6 lakhs వరకు కూడా వెళ్ళొచ్చు. మోస్ట్లీ మీరు చూస్ చేసుకునే బ్రాంచ్ బట్టే ఉంటది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మీకు మేనేజ్మెంట్ కోటాకి అమృతకి CSC లో మెయిన్ క్యాంపస్ 6 lakhs వరకు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు తక్కువ ర్యాంక్ వచ్చిందంటే నీకు స్లాబ్ 4 కింద ఫీజ్ వస్తుంది. లేదు నువ్వు కొంచెం గట్టిగా కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో, నీకు స్లాబ్ 1 or 2 or 3 ఈ మూడిట్లో ఏదొచ్చినా సరే నీకు కొంచెం ఫీజు రిడక్షన్ అవుతుంది. సో నువ్వైతే AEEE ఎగ్జామ్ చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఈ ఎగ్జామ్ అంత టఫ్ ఉండదు. సో నువ్వు గట్టిగా ప్రిపేర్ అయితే ఈజీగా టాప్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడైతే మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అందరూ కూడా ఈ పార్ట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. బికాస్ అంత అమౌంట్ పెడుతున్నాం అంటే ప్లేస్మెంట్స్ ఉండాలి కదా. సో ఆ ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. హైయెస్ట్ ప్యాకేజెస్ గురించి మాట్లాడుకుంటే, రీసెంట్ గా 50+ LPO ఆఫర్స్ కూడా వచ్చాయి, ఎస్పెషల్లీ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ అండ్ అట్లాషి. ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే మీకు 7 to 9 LPA ఉంటుంది. ఒకవేళ మీరు CSC బ్రాంచ్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి కాలేజ్ కి కూడా కొంతమంది మాస్ రిక్రూటర్స్ ఉంటారు, కంపెనీస్ అనేవి. సో ఈ కాలేజ్ కి మాస్ రిక్రూటర్స్ చూసుకుంటే మనకి TCS, ఇన్ఫోసిస్, విప్రో లాంటివి రెగ్యులర్ గా విజిట్ చేస్తాయి. ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, కోయంబత్తూర్ అండ్ అమృత లాంటి క్యాంపసెస్ లో మీకు సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అంటే మీకు పెద్ద పెద్ద కంపెనీస్ ఆ
అక్కడికి ఎక్కువ వస్తుంటాయి. సో వీడియో ఎండ్ అయితే వచ్చేసాం. సో ఓవరాల్ గా మనకి అమృత అనేది స్టడీస్ అండ్ ప్లేస్మెంట్ వైస్ చూసుకుంటే ఒక స్ట్రాంగ్ ఆప్షన్. బట్ మన ఇంటర్నెట్ లో తెలిసిందే కదా, చాలా మంది దీని గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్స్ అంటారు, హాస్టల్లో ఫోన్ రెస్ట్రిక్షన్స్ అంటారు, టైమింగ్స్ కూడా స్ట్రిక్ట్ అంటున్నారు. సో ఇదంతా నిజమేనా, అసలు ఏంటి, కరెక్టా అబద్ధమా రూమర్సా అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ వీడియో ఇప్పటి వరకు చూసినట్లయితే మీరు లైక్ చేయండి. ఆల్రెడీ ఫస్ట్ లో చేసే ఉంటారు. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నాకు కొంచెం బూస్టప్ వస్తుంది ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకోసం చేయడానికి. అండ్ దట్స్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.